ముందుగా మా సినిమాని మమ్మల్ని గొప్పగా ప్రమోట్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రేక్షక దేవుళ్లకు నా వందనాలు. అలాగే స్టేజ్ మీద ఉండి తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఒక మంచి పదము శ్రీకృష్ణదేవరాయలు గారు మనకు వదిలి వెళ్ళారు. ఆ మాటను తూచా తప్పకుండా నిజమని నిరూపించడానికి కర్ణాటక నుండి మన తెలుగు సినిమాను తీసి మన చేత మెప్పులు ఒప్పులు కనక వర్షాన్ని కురిపించుకోవడానికి వచ్చిన నిర్మాతలు మణికుమార్ గారికి, హరీష్ గారికి, మరియు హీరో రంజిత్ గారికి, హీరోయిన్ అప్సర గారికి, నరేందర్ నా మిత్రుడు, మా అసోసియేషన్ సభ్యుడు, నా మిత్రుడు రాజేంద్ర, నా మిత్రుడు ఘర్షణ శ్రీనివాస్, నా మిత్రుడు చిన్నప్పటి నుంచి పరిచయం ఫైట్ మాస్టర్ నందుకి, ఇక మంచి మనసు, నిజాయితీ, క్రమశిక్షణ, ఒక పద్ధతి గల వ్యక్తి డైరెక్టర్ ఎంజీఆర్ గారు. నాకు చాలా మంచిగా నచ్చిన వ్యక్తి. మా పరిచయం సినిమా తీయకముందు 2 ఏళ్ల ముందు నుంచి మంచి పరిచయం. ఒక సందర్భంలో నన్ను కలిశారు. మేము మంచిగా ఒకరికొకరు ట్యూనింగ్ అయ్యాము, మంచి స్నేహం కోసం. ఆ వ్యక్తి నన్ను పిలిచి నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తున్నాను, మీరు రావాలి మానిక్ భాయ్ అని చెప్పారు. నేను ఆయన మీద అభిమానం కొద్దీ సినిమా వెళ్ళి చేశాను. ఒక అనుభవం ఉన్న గొప్ప డైరెక్టర్ లాగా ఈ సినిమా తీశాడు. ఇది మొత్తం యాక్షన్ థ్రిల్లర్ మూవీలా ఉంది. పబ్లిసిటీ ఒక గొప్పగా ఉన్నది. కాబట్టి నాకు ఎక్కడో ఒక చోట ఈ సినిమా మంచి హిట్ అవుతుందని, ఈ సినిమా 1000 కోట్లు గడించవలసింది అని నేను కోరుకోను. ఈ నిర్మాతలు మళ్ళీ ఇలాంటివే కాకుండా పెద్ద సినిమాలు ఒక 4-5 సినిమాలు తీసేంతటి గొప్ప రేంజ్కు డబ్బు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఎక్కడ ఏమీ లేకుండా వైట్ పేపర్ మీద ఎలా ఉంటుందో అలా నా మనసుతో నేను కోరుకుంటున్నాను. వాళ్లకు మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్వాగతం సుస్వాగతం చెప్తుంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు తెలుగు నిర్మాతలుగా చిరస్థాయిగా నిల్చుండిపోవాలని, మీ ప్రతి సినిమాకు నా మిత్రుడు ఎంజీఆర్ డైరెక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి విశ్వాసమైన మిత్రుల కలయిక. ఈ కలయిక ఎక్కడ చేజారిపోకుండా అందరం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మనమందరము ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములం, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలం. మనందరికీ ఇంకో తల్లి ఉంది. ఆ తల్లి ముఖ్యంగా కళాకారులకు మా అసోసియేషన్. మీరు కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు, హీరోయిన్ గారు, దయచేసి మీరు మాలో సభ్యత్వం తీసుకొని మాలో ఒకరిగా మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటు కులానికి ఒక వ్యక్తులుగా ఉండాలని, మనమందరం సోదర భావంతో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే కానీ ముందైనా కానీ మీరు మాలో మెంబర్షిప్ తీసుకుంటే మీకు మంచి ఉంటుంది. మీ కష్టాలను నష్టాలను ఇంకా ఏదైనా జరిగితే మేము సోదరులం అందరం అండగా ఉంటాం. శ్రీనివాసే కానీ, మన రాజేంద్రనే కానీ, నరేంద్రనే కానీ చాలామంది మీకు అండగా ఉంటాం. మిగతా వాళ్ళు ఉంటారని కాదు, మేము ముందుంటాం, మా వెనకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం అందరం కలిసి ముందుకు పోదాము. జై భారత్ మాతాకి జై. మా